విశాఖ సాగర్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కు వచ్చిన కంటైనర్ లో 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నట్లుగైతే అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగి వీటిని స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్ ను సిబిఐ అండ్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. జర్మనీలోని హాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లుగా గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీ 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కంటైనర్ ను బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ లో బుక్ చేశారు. విశాఖలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ జరిగింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి ఈ కన్సైన్మెంట్ అందుకోవాల్సి ఉంది. ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డ్ లో సిబిఐ దాడులైతే నిర్వహించింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటంతో దాని ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఇప్పటికే 2 సార్లు సిబిఐ అధికారులు ఆ మెటీరియల్ కు టెస్టులు అయితే నిర్వహించారు. దానిలో సరైన ఫలితాలైతే రాలేదు. దీంతో ఇందులో కొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ టెస్ట్ కి అయితే పంపారు. వారం 10 రోజుల్లో టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. తామైతే ఫీడ్ ప్లాంట్ కోసం ఈస్ట్ నైతే తెప్పించామంటున్నారు సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు. బ్రెజిల్లో దొరికే ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని అక్కడి నుంచి తెప్పించామని అంటున్నారు. తమ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమకు ఏ పార్టీకి కూడా సంబంధం లేదంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఇంటర్పోల్ అందించిన సమాచారంతో సిబిఐ ఇలాంటి ఆపరేషన్ తరచూ నిర్వహిస్తోంది. ఇందులో ఉన్నది నిజంగానే కొకైన్ లేక కంపెనీ బుక్ చేసిన రా మెటీరియల్ అనేది త్వరలోనే బయటపడనుంది. ఇక ఈ వివాదాన్ని పొలిటికల్ గా కొన్ని పార్టీలు ఎవరికి తోచినట్లు వారు వాడుకుంటున్నారని సంబంధిత అధికారులు అయితే తెలిపారు. సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి, ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్, ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్ట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేటో అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది. మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి. దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా, మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు. వాళ్ళు ఓకే ఇది ఓకే అంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కరెస్పాండ్ చేశారని అడిగారు. అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. మొత్తంగా బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన షిప్ యార్డ్కు వచ్చిన డ్రగ్స్ అయితే పోలీసు అధికారులు అయితే అక్కడ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సిబిఐ అధికారులు దానిలో సరైన ఫలితాలు అయితే మొత్తంగా రాలేదు. దీంతో దీని శాంపిల్స్ తీసుకునే ల్యాబ్కి అయితే పంపడం జరిగింది. దీనికి సంబంధించి రిజల్ట్ ఒక వారం 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. తామైతే ఫీడ్ ప్లాంట్ కోసం ఈస్ట్ అయితే తెప్పించామంటున్నారు సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు. దీనిపైనైతే సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీపై అయితే కేసు కూడా నమోదు జరగడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పద్మ. విశాఖ సాగర తీరం ఒక మత్స్యకార పల్లె గ్రామంగా వినితికెక్కినటువంటి విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాడను ఒక ఐడెంటిటీగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అభివృద్ధి పేరుతోటి విశాఖ మహానగరాన్ని స్మగ్లర్లు వాళ్ళ అడ్డాగా మార్చుకున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. విశాఖ ఏజెన్సీ నుంచి ఇప్పటికే గంజాయి స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తుంటే తాజాగా డ్రగ్స్ మాఫియా కూడా విశాఖను అడ్డాగా చేసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇందుకు నిదర్శనం నిన్న జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ. ఏదైతే బ్రెజిల్ దేశం నుంచి విశాఖ సీపోర్టుకు భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి డ్రగ్స్ దిగుమతి కావడమే ఇందుకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి విశాఖ తీరానికి ఏదైతే మాదక ద్రవ్యాలు దిగుమతి అయ్యాయో ఇది సంభ్రమాశ్చర్యాలు గురి చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు విశాఖపట్నం అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవుతుంటే అదే తరహాలో మాఫియా, ముఖ్యంగా ల్యాండ్ మాఫియా కావచ్చు, మరోవైపు గంజాయి స్మగ్లర్స్ కావచ్చు, ఇంకోవైపు ఈ డ్రగ్స్ మాఫియా కూడా కావచ్చు, వీటన్నిటికీ కూడా విశాఖ
కేంద్రంగా చేసుకుని ఇవన్నీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. 2 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేల కోట్ల హెరాయిన్ గుజరాత్ ముద్రా పోర్టుకు దిగుమతి అయిన విషయాన్ని మనం చాలా ఆశ్చర్యకరంగా చూస్తే ఈరోజు విశాఖ సీపోర్టుకు ఈ డ్రగ్స్ భారీ స్థాయిలో దిగుమతి కావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 25,000 కిలోలు, దాదాపు 1000 బ్యాగుల్లో ఒక్కో బ్యాగులోనూ 25 కేజీలు ఉన్నట్టుగా ఇప్పటికే సిబిఐ తన దర్యాప్తులో చేసింది. ఏదైతే బ్రెజిల్కు సంబంధించినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖ సీపోర్టుకు దిగుమతి కావడం, ఇందులో దాదాపుగా ఇంటర్పోల్ వాళ్ళ చెకింగ్స్లో ఇక్కడ డ్రగ్స్ జరుగుతున్నాయి, డ్రగ్స్ను తరలిస్తున్నారనేటువంటి ఒక ప్రాథమిక సమాచారంతో సిబిఐకు ఒక ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించడంతో చాలా గోప్యంగా ఈ సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడ పేరుతోటి మొత్తం ఈ వ్యవహారాన్నంతా కూడాను చాలా చాకచక్యంగా తీసుకొచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా ఉమేష్, ఆకాష్ కుమార్, అలాగే గౌరవ్ మిట్టల్ మొత్తం అందరూ కూడా కలిపి విశాఖకు వచ్చి నిన్న ఈ తతంగానంతా కూడాను ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారుల సహాయంతో ఈ వ్యవహారాన్నంతా రట్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంటర్పోల్ ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ జర్మన్ పోర్ట్ మీదుగా వచ్చినటువంటి ఈ నౌకకు సంబంధించి ఇక మనం ఈ కంటైనర్ విషయానికి వస్తే SEKU 4375380 అనే నెంబర్తో ఉన్నటువంటి ఈ కంటైనర్ను సిబిఐ అధికారులు పసిగట్టడం, మరోవైపు దీనికి సంబంధించి స్థానికంగా విశాఖపట్నం సిరిపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి ఈ కంటైనర్ మీది వచ్చింది రండి అని చెప్పిన నేపథ్యంలో మన దగ్గర దానికి సంబంధించి ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులు వాళ్ళు కూడా మనతో మాట్లాడడం జరిగింది. పిలిచారని చెప్పి సిబిఐ వాళ్ళు రావడంతో మేము కూడా వెళ్ళవలసి వచ్చింది. కేవలం ఇది మేము ఏదైతే ఆక్వాకి సంబంధించి ముఖ్యంగా ఈ రొయ్యల పెంపకానికి సంబంధించి డ్రై ఈస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం రా మెటీరియల్గా, ఈ నేపథ్యంలోనే దాన్ని అక్కడి నుంచి మేము ఏదైతే బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో పూర్తిగా ఈ డ్రగ్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయనే విషయం తమకైతే తెలియదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకసారిగా మనం చూసుకోవచ్చు, ఈరోజు విశాఖ సాగర్ తీరాన మొత్తం అంతా కూడా టెర్మినల్స్ అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ మత్స్యకారులు కావచ్చు, సముద్రం కావచ్చు, చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణం ఈరోజు విశాఖ సాగర్ తీరం. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేదని చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి డ్రగ్స్ మాఫియా కూడా ఇందులో ఉండడం అనేది ఒకంత బాధాకరమైన విషయం అని చెప్పాలి. మరోవైపు ఏదైతే ఈ సంజా ఆక్వా ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ కంపెనీ, అయితే కిరణ్ ఇప్పటికే దాన్ని 2 సార్లు టెస్టులు నిర్వహించారు కదా అధికారులు, మరి ఆ టెస్టులో ఏం తెలియదు అసలు? ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏదైతే గుజరాత్ సంబంధించినటువంటి నార్కో డ్రగ్స్ అనాలిసిస్ సంబంధించి దానికి సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లోనే ఖచ్చితంగా దాదాపుగా ఇందులో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి దీంట్లో మిక్స్ చేసి ఏదైతే డ్రై ఈస్ట్ పేరుతో ఉందో దాంట్లో ఈ మిక్సింగ్ కూడా కలిపి ఈ రకంగా ఈ నేరానికి పాల్పడ్డారని చెప్పి ఒక ప్రాథమిక విచారణలో అయితే సిబిఐ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దీన్ని మరోసారి టెస్ట్ చేసిన తర్వాత మరో వారం 10 రోజుల్లో అసలు నిజంగా ఇవి పూర్తి స్థాయిలో డ్రగ్సా లేకపోతే ఇందులో డ్రై ఈస్ట్తో పాటు మిక్స్ చేశారా అనే అంశాలు కూడా తెలియాల్సి అయితే ఉందని చెప్పి ఇప్పటికే సిబిఐ స్పష్టం చేసింది. మరోవైపు ఏదైతే ఈ సాంజా ఆక్వా స్పోర్ట్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించి వీళ్ళు ఏదైతే అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి తోటి సత్సంబంధాలు ఉన్నాయి, వ్యాపారంలో కూడా ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వ్యాపార సంబంధ లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు గతంలో మనం చూసుకున్నట్లయితే కోవిడ్ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడాను వీళ్ళు ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి ఇంకోవైపు ఇంకో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ చూసుకున్నట్టయితే రాజకీయ సత్సంబంధాలతో ఇటువంటి వ్యవహారాలు చేస్తుందనేటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొనే పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే విశాఖలో పట్టుబడినటువంటి ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్, ఇందులో హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయని చెప్పి అయితే పూర్తి సమాచారం అది ఇది ఎన్ని వేల కోట్ల వరకు ఉంటుందనే అంశాలను కూడాను త్వరలో తెలియజేస్తామని చెప్పి కూడా ఇప్పటికే సిబిఐ అధికారుల బృందం స్పష్టం చేయడం జరిగింది. పద్మ, అయితే ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఉండడం జరిగిందా? ఈ డ్రగ్స్ సంబంధించి అంతకుముందు ఇలాగా తీసుకురావడం అలాంటి ఇదేమైనా ఉన్నాయా ఆ కంపెనీకి మీద?
అంటే గతంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అయితే వాళ్ళు డ్రగ్స్ అయితే కాదు అని చెప్పి కరాఖండిగా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో సిబిఐ వాళ్ళు ఏదైతే ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఏదైతే మనం ఇందాక చెప్పినట్టుగా ఈ కంటైనర్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన నేపథ్యంలో ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే రాజకీయ ప్రమేయం అనేది ఇందులో ఉండవచ్చు అనేది ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అయితే సిబిఐ ఎప్పుడైతే విచారణ జరిపిందో ఇక్కడ రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారాలను పూర్తి స్థాయిగా వినియోగించుకున్న నేపథ్యంలోనే ఈ తరహా గుట్టు బయటపడినట్టుగానే మనకు తెలుస్తూ వస్తున్నది. అయితే ఏదైతే సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇది కాదు, ఏదో పొరపాటు జరిగింది అని అంటున్నారు. తమకైతే వాస్తవం తెలియని చెప్పి కేవలం మేము డ్రై ఈస్ట్నే మేము పర్చేస్ చేసాము, అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే నిజాలు ఏంటి అనేది అంశం త్వరలోనే తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించి నెల్లూరు కావచ్చు, మరోవైపు కాకినాడ కావచ్చు, అనేక ప్రాంతాల్లో వీళ్ళ సంస్థలు ఉన్నాయి. పర్టికులర్గా విశాఖపట్నం అత్యంత చేరువు కాబట్టి చాలా ఈజీగా ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని రోడ్డు మార్గాన్ని తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాలకు ఈ రకంగా వీళ్ళు చేసి ఉంటారనే అంశాలు కూడాను మనకు తెలుస్తూ ఉన్నాయి. మొత్తం మీద సిబిఐ ఒక క్లారిటీ ఇస్తే తప్ప దీని మీద ఇటు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ నేరానికి పాల్పడ్డారా లేదా అనేది మరో వారం 10 రోజుల్లో తెలియాల్సి ఉంది. చాలా సీరియస్గా సిబిఐ అయితే మాత్రం ఈ కేసును ఛేదించే అవకాశం అయితే కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.